శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాటలో 10 మంది మృతి చెందారు. ఇక మృతుల్లో చిన్నారులతో పాటుగా ఎక్కువగా మహిళలు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో స్వామివారి దర్శనం కోసం స్థానిక భక్తులతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా వేలాది మంది ఆలయానికి తరలి వచ్చారు. ఆలయ సామర్థ్యం 2000 నుంచి 3000గా ఉంది. ఇక ఇవాళ కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. దాదాపు 25,000 మంది వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూలో నిలబడడంతో రైలింగ్ విరిగిపడడంతో భక్తులు ఒకరిపైన ఒకరు పడిపోయారు. దీంతో గందరగోళం తలెత్తి తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భారీ రద్దీకి సరిపడా ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది. తగిన భద్రతా చర్యలు లేకపోవడం, జనసంచారం నియంత్రణలో లోపం ఉండడమే ఈ విషాదానికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మొత్తం ఇది తొక్కిసలాటకు సంబంధించి మాత్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఏదైతే శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటతో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. సుమారుగా 9 మంది అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటనతో ఒక్కసారిగా అందరూ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా కాశీబొగ్గులో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయమే వేదికగా మారిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గత మే నెలలో ప్రారంభమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కొంత కాలంలోనే అనతి ప్రాచుర్యం పొందింది. చిన్న తిరుపతిగా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. సుమారుగా 2000 నుంచి 3000 మంది కెపాసిటీ పట్టేటటువంటి ఆలయానికి సంబంధించినంత వరకు ఒక్కసారిగా భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఆలయానికి సంబంధించి 12 ఎకరాల్లో 20 కోట్ల రూపాయలతో హరిముఖింద్ పాండా అని చెప్పి ఒరిస్సాకి చెందిన వ్యక్తి నిర్మించడం జరిగింది. 4 ఏళ్ల పాటు ఈ ఆలయాన్ని నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. అయితే మే నెలలో భక్తులకి ప్రవేశం ఏర్పాటైనటువంటి సిచ్యువేషన్ లో రోజుకి శనివారం పూట 2 నుంచి 3,000 మంది భక్తులు రావడం, స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా కార్తీక ఏకాదశి శనివారం కావడంతో మరీ ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పూర్తిగా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. పలాసకి సంబంధించినంత వరకు కాశీబొగ్గు, పలాస జంట నగరాలుగా ఉన్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా పక్కనున్న జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆ దేవాలయాన్ని సందర్శించేందుకు వెళ్ళినటువంటి నేపథ్యం.